హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జెడి. వెల్కమ్ టు బిగ్ బాస్ అప్డేట్స్. బిగ్ బాస్ అప్డేట్స్ కూడా చాలా మంది వెయిట్ చేస్తున్నారు. నేను కూడా ఊరు వచ్చాను. అప్డేట్స్ విషయంలో చాలా టైట్ పొజిషన్ అయితే ఉంది. బయట పుకార్లు చాలా వస్తున్నాయి. సో ఆ పుకార్లకు చెక్ పెడదామని వీడియో చేశాను. ముఖ్యంగా ఏంటంటే కంటెస్టెంట్ విషయంలో ఇంకా మొత్తం అందరి సైన్ కాలేదు. ఎస్, ఎందుకంటే మనకు సాటర్డే రోజు ప్రోమో వస్తుంది. అంటే ఫ్రైడే లేదంటే థర్స్డే మనకు ఫుల్ క్లారిటీ, అంటే రేపు మోస్ట్లీ ఫుల్ క్లారిటీ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. సో కంటెస్టెంట్ విషయంలో అంత గుప్తంగా అయితే ఉంటున్నారు. సో మిగిలిన అప్డేట్స్ అయితే కొన్ని ఉన్నాయి. ఇక కంటెస్టెంట్ల విషయం ఆల్రెడీ నేను పెట్టిన కంటెస్టెంట్లు అయితే కొన్ని ఉన్నాయి కదా, ఆ వీడియోలు చూడండి. అందులో ఆల్మోస్ట్ కన్ఫర్మ్డే. సో మిగతా వాళ్ళవి అయితే కొంచెం సంచలనాలకు కేంద్రమైన కొంతమంది కంటెస్టెంట్లు కూడా వచ్చే ఉన్నాయి. వాళ్ళవి రేపు మోస్ట్లీ చెప్తాను. సో మిగతా అప్డేట్స్ విషయానికి వస్తే BB9 ప్రోమో అయితే సాటర్డే వచ్చే ఛాన్స్ ఉంది. ఎస్, నాగ్ సార్తో పాటు హౌస్ టూర్ ఉంటుంది కదా, అది సాటర్డేనే వస్తుంది అంట. ఎందుకంటే సండే ఎపిసోడ్ వస్తే సాటర్డేనే వస్తుందంట. అలాగే డిజైన్ చేస్తున్నారు. ఇక చాలామంది పాత బిగ్ బాస్ కంటెస్టెంట్లు వస్తున్నారని టాక్ ఉంది కదా, నిజంగానే వస్తున్నారు. ఎస్, ఎవరు అనేది అయితే మనకు తెలిసిన దాని ప్రకారం అయితే పల్లవి ప్రశాంత్, ఫైమా వీళ్ళ ఇద్దరు అయితే ఉన్నారు. మోస్ట్లీ కౌశల్ కూడా ఛాన్స్ ఉంది. ప్రస్తుతానికైతే మోస్ట్లీ కన్ఫర్మ్ అయితే రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ అండ్ ఫైమా అయితే కన్ఫర్మ్డ్. ఇంకా కొంతమంది కూడా కొన్ని వారాల పాటు బిగ్ బాస్లోకి వచ్చే ఛాన్స్ ఉందని లీక్ అయితే వచ్చింది. చాలా సంచలనాలు, డిఫరెంట్ గేమింగ్ అయితే ఖచ్చితంగా ఉంటుందట. ఇక గార్డెన్లో జైలు దగ్గర ఒక కంటైనర్ రూమ్ అనేది ఉంటుందంట. కంటైనర్ రూమ్ దాంట్లో దాదాపుగా 6-7 బెడ్లు ఉంటాయంట. 6 or 7 బెడ్స్ ఉంటాయంట. అంటే నియర్ బై మల్టిపుల్ బెడ్స్ అయితే ఉంటాయి. దాన్ని డిఫరెంట్ గేమ్ ప్లాన్ కోసం, గేమ్ను రక్తి కంటించడం కోసం, అంటే ఎలా ప్లాన్ చేస్తున్నారో తెలియదు కానీ, సో దానికోసం అయితే ఆ కంటైనర్ రూమ్ను అయితే వాడతారట. ఇక సపరేట్గా మళ్ళీ అక్కడే గార్డెన్లో ఇంకో బెడ్ ఉంటుందంట. మొత్తం దాని బ్యాక్గ్రౌండ్ అంతా బ్రౌనిష్గా ఉంటుందంట. దాన్ని కూడా వాడతారట. ఇక 2 హౌజులు అయితే పక్కనే ఉంటాయి. అది కన్ఫర్మ్ స్వర్గం నరకం కావచ్చు, లేకపోతే నవగ్రహాలు కావచ్చు. థీము ఏదైతే ఉంటుంది, ఈ రెండింటిలో ఏదో ఒకటైతే ఉంటుంది. కానీ ఖచ్చితంగా డిఫరెంట్ అయితే ఉంటుంది. సో ఇప్పుడు వచ్చిన అప్డేట్స్ ఏంటంటే, మళ్ళీ చెప్తున్నా, సాటర్డేనే ప్రోమో వస్తుంది. అందులో ఎలాంటి డౌట్ లేదు. సండేనే కదా అంటే అవును, వీళ్ళు చేసేది జనరల్గా అలాగే చేస్తారు. సండే ఒరిజినల్ మనకు లైవ్ వస్తే సాటర్డేనే ప్రోమో వస్తుంది. ఇక ఎక్స్ కంటెస్టెంట్స్ అయితే ఖచ్చితంగా వస్తున్నారు, కొన్ని వారాలు ఉంటారు. వైల్డ్ కార్డ్ కూడా ఖచ్చితంగా ఉంటుంది. ఎక్స్ కంటెస్టెంట్లో కన్ఫర్మ్ అయింది రైతు బిడ్డ అండ్ ఫైమా మోస్ట్లీ. ఆ తర్వాత కంటైనర్ బెడ్, ఆ కంటైనర్ రూమ్ ఒకటి ఉంటుంది. దాంట్లో 5-6 బెడ్ అయితే ఖచ్చితంగా ఉంటాయి. సో ఈ అప్డేట్స్ అయితే ప్రస్తుతానికి ఉన్నాయి. అలాగే సింగిల్ బెడ్ ఒకటి బ్రౌనిష్ బ్యాక్ డ్రాప్లో ఉంటుంది. ఖచ్చితంగా సంచలనమైన కంటెస్టెంట్లు కొంతమంది పేర్లు అయితే బయటికి రాబోతున్నాయి. ఈరోజు నైట్ కానీ లేకపోతే రేపు కానీ రివీల్ చేస్తా. థ్యాంక్ యూ, బాయ్. ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. మీ దగ్గర అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఉన్నా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.